హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితేష్ ఛానల్. టుడే మనం చేయబోయే రెసిపీ చికెన్ పచ్చడి. దానికోసం ఒక ప్యాన్లో ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క, ఇలాచీ, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగాక అందులోనే కొంచెం మెంతులు వేసుకొని అవి కూడా వేగే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారబెట్టాలి. ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకొని అది మంచిగా క్లీన్ చేసుకొని, ఎప్పుడైనా చికెన్ హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఇంకా టర్మరిక్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయకుండానే చికెన్ బాగా మిక్స్ చేసుకొని, ఆయిల్ వేయకుండా ఓన్లీ ఆ చికెన్ని మాత్రమే ఆ ప్యాన్లో వేసేసి వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఫ్రై చేయాలి. అడుగంటకుండా లైట్గా కలుపుతూ అందులో నుంచి వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఫ్రై చేయాలి. లైట్గా ఒక 5 minutes సరిపోతుంది. వాటర్ కనిపించకుండా ఉండే వరకు అలా ఫ్రై చేయాలి. ఇది వితౌట్ ఆయిల్ అండి, ఓన్లీ లైట్ ప్యాన్. అప్పటి వరకు చల్లారిన ధనియాల డ్రై రోస్ట్ పేస్ట్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అంతలోపు చూసారా, కొన్ని వాటర్ బయటకు వస్తున్నాయి. అన్ని వాటర్ ఇంకిపోయే వరకు ఆ వాటర్లో కూడా కొంచెం ఉడుకుతుంది అనుకోండి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి అందులో వేసేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇవి వేసిన చికెన్ పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు 20 minutes పాటు మంచిగా కలుపుతూ, అప్పుడప్పుడు ఒకసారి కలుపుతూ మంచిగా వేయించుకోవాలండి. ఈ చికెన్ పీసెస్ అనేవి ఇట్లా గట్టిపడే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ చికెన్తో పచ్చడికి ఎంత అయితే ఆయిల్ పడుతుందో డీప్ ఫ్రై కోసం అంతే ఆయిల్ వేసుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అందులోనే వేడైన ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఆయిల్లో వేయడం వల్ల ఇందులో ఉన్న పచ్చితనం పోయి పచ్చడి నిల్వ ఉండడానికి సహకరిస్తుంది. ఆ తర్వాత ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ వేసేసి అందులోనే కలపాలి. తర్వాత ఆ డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఫస్ట్ తయారు చేసుకుంది, అది వేసేసి కలిపేసి అందులోనే కారం మీ ఇష్టం తగ్గినంత, మీ రుచికి తగ్గట్టు, మేము ఎక్కువనే కారం తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ కారం వేసి కారం 3 టేబుల్ స్పూన్స్ వేసి సాల్ట్ కూడా 3 టేబుల్ స్పూన్స్ వేయాలండి. 1 స్పూన్ ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేషన్ అప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వేసేసి కాసేపు మగ్గనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అది మొత్తం చల్లారాక, పూర్తిగా చల్లారాకే ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని అందులో కలపాలి.
తర్వాత కలిపేసి గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమే. చికెన్ పికిల్ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ like and share. Thank you.